శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా యోగించాలన్నా, యోగించని గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని అనుకూలత పెంచుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి 10 రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్యాలు వచ్చే మకర రాశి వాళ్ళు ఒక్కసారిగా ఆరోగ్యవంతులైపోతారు. 6వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఆఫీస్ టెన్షన్స్ ఏముండవు. ఆఫీసులో కూడా శత్రువులు నశించిపోతారు. పనిచేసే చోట ఆఫీసులో అందరూ మిత్రులుగా మారిపోతారు. పాలిటిక్స్ లో చక్రం తిప్పగలుగుతారు. సమాజంలో అధికార పదవులను పొందగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు పొందగలుగుతారు. 6వ స్థానంలో సూర్యుడి వల్ల సంపూర్ణంగా ఆరోగ్యపరంగా, ఆఫీసులో కెరీర్ పరంగా, పాలిటిక్స్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, తండ్రి వైపు రిలేషన్స్ పరంగా అన్ని రకాలుగా మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో 7వ స్థానం 7వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడైన బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకి ర్యాంకులు రావాల్సిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వస్తూ ఉంటాయి. అలాగే కంబైన్ స్టడీస్ కాకుండా ఇండివిజువల్ గా చదువుకునే ప్రయత్నం చేయాలి. మకర రాశి విద్యార్థులు ఎవరైనా కంబైన్ స్టడీస్ చేస్తే, మీతో ఎవరైతే కంబైన్ స్టడీస్ చేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇండివిజువల్ గా చదువుకోవాలి, టైం వేస్ట్ చేయకుండా చదువుకోవాలి, అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. మకర రాశి నిరుద్యోగులు కూడా ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి కొత్త ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కొత్త ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. లాస్ట్ రౌండ్ లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే తక్కువే లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అందులోనూ బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు పనికిరావు. మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లు కొత్తగా ప్రారంభిస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఉన్న పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా నష్టాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రావాలంటే, బుధుడు యోగించాలంటే, 7వ బుధ దోషం పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. వీటిలో ఏది చేసినా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి మకర రాశి వాళ్ళ అనుకూల ఫలితాలు ఈ రంగాల వారు పొందవచ్చు. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో కుజుడు వ్యతిరేకంగా 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మకర రాశి వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. మకర రాశి పిల్లల్లో మగపిల్లల మాట వినకపోవటం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. మగపిల్లలకు సంబంధించిన విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకోవటం మంచిది. అలాగే మగపిల్లలకు సంబంధించిన చదువు, ఉద్యోగం, వివాహం లాంటి విషయాల్లో వాళ్ళతో సామరస్యంగా చర్చించేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. కాబట్టి 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, వీటిలో ఏదైనా చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం పింగళాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఓం పింగళాయ నమః ఈ మంత్రం చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటం చేస్తే 5వ స్థానంలో
కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 7వ స్థానంలో శుక్రుడు మకర రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు పార్ట్నర్షిప్ తో చేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఏదైనా సరే సొంతంగానే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కొత్త వ్యక్తి పరిచయాల వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అవి తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబో అలసందలు తెల్ల వస్త్రాల మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. దాంతో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి రాజరాజేశ్వరి అష్టకాన్ని కూడా చదవటం గాని వినటం గాని చేయాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఒక్క రవి బలమే ఉంది, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి బుధుడు, కుజుడు, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు శక్తివంతమైనవి చేసుకుంటే అప్పుడు అన్ని రకాలుగా ఈ 3 గ్రహాలకు సంబంధించిన వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో మకర రాశి వాళ్ళు సంపూర్ణమైన అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 16వ తేదీ నుంచి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు అంటే చెప్పులు ఇలాంటివి జ్యేష్ఠ మాసంలో దానం ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్లి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి జూన్ 21వ తేదీ వస్తోంది. దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా ప్రమోషన్లు కావాలి, ఇంక్రిమెంట్లు రావాలి అనుకునే వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే భాను సప్తమి రోజు అంటే జూన్ 21వ తేదీ ఎండు మిరపకాయలో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఎండుమిరపకాయ గింజలు కొన్ని రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా 12 సార్లు విడిచిపెట్టండి. ఓం గృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదలండి. ఇది చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్ అవటానికి కూడా ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి జూన్ 21 భాను సప్తమి రోజు అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజు సూర్య నమస్కారాలు చేస్తే కూడా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే దశపాపహర దశమి అని వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఇది జూన్ 24వ తేదీ బుధవారం వచ్చింది. జూన్ 24 బుధవారం ఎవరైనా సరే కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. 10 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ వచ్చింది. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. ఆ రోజు ఎవరైనా సరే నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అయితే అట్లా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పండ్లు, పాలు తీసుకోవచ్చని మనకు మహాభారతంలో చెప్పారు. పండ్లు, పాలైనా సరే తీసుకుని జూన్ 25 గురువారం ఉపవాసం ఉంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఈ ఏరువాక పున్నమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది.
ఈ ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు ప్రదక్షిణలు చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. జూన్ 29 ఏరువాక పున్నమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే కొన్ని దానాలు ఇస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైన దానం పత్తి దానం. పత్తి లేదా దూదిని జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇవ్వండి. గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు తిలలు నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి రోజు నువ్వులు దానం ఇస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ రోజు నీటి కుండ దానం ఇచ్చినా కూడా మానసికంగా మంచి ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో జ్యేష్ఠ మాసంలో వచ్చే శక్తివంతమైనటువంటి రోజులను సద్వినియోగం చేసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు, దాన్ని బట్టి ఆచరించాల్సిన పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.